విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. మూఢనమ్మకాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయో ఉదాహరణకి ఒక చిన్న కథలు 2 పార్ట్ల కింద నేను చెప్తున్నాను వినండి. ఒక బోన్లో కేజ్, దానిలో ఒక 5 కోతుల్ని పెట్టండి. మధ్యలో ఒక అరటిపండ్ల గెలను పెట్టినాం. కోతికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అది తీసుకోవడానికి అందులో కోతి ముందుకెళ్తున్నప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి వాటర్ పైప్ తోటి ప్రెషర్ తోటి వాటర్ కొడతాడు, వాటర్ మీద నీళ్ళని కొడతాడు. అలా ప్రయత్నం చేసి అరటిపండు తీసుకుందామన్నప్పుడల్లా కూడా ఈ కోతుల మీద అతను వాటర్ తోటి ప్రెషర్ తోటి కొడుతుంటే కొంతసేపు అయ్యాక ఎదురుగా అరటిపండ్ల గెల ఉన్నా సరే అవి వెళ్ళడం మానేస్తాయి. సరే, దీన్ని ఈ విధంగా ఉంచితే ఆ 5 కోతుల్లో ఒక కోతిని బయటకు తీసేసి దాని స్థలంలో ఒక కొత్త కోతిని పెట్టామనుకోండి. కొత్త కోతికి ఈ పాత విషయం అంతా తెలియదు కదా, అరటిపండు దగ్గరికి వెళ్తే నీళ్ల పైపు తోటి బయట నుంచి ప్రెషర్ వస్తుందని. అది వెడుతున్నప్పుడు ఈ మిగిలినటువంటి 4 కోతులు కూడా దాన్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాగే 4 కోతుల్ని కూడా మార్చుకుంటూ పోతే ఇంకో కోతిని తీసి ఇంకో కోతిని పెట్టినా కూడా ఈ కొత్త కోతులు కూడా వాటిని వెళ్ళి లాగడానికి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాయి. నిజానికి వీడు నీళ్లు కొట్టడం ఆపేశాడు, పాత 5 కోతుల్ని కూడా బయటకు తీసేశారు, కొత్త కోతులు వచ్చాయి. మరి ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే అదంతే, అలాగే జరుగుతుంది. మూఢనమ్మకాలంటే ఇలా ఏర్పడినటువంటివే. ఇలాగే చాలామంది సంస్థల్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి మూఢనమ్మకాల్లో చాలా బతికేస్తూ ఉంటారు. ఏముంది, మన కూలి ఇంత కష్టపడుతుంటే ఆ యజమాని ఏదో ఇంత పడేస్తూ ఉంటాడు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ భావన ఆ విధంగా ఉండడంవల్ల అది అలాగే అవుతూ ఉంటుంది. దీనికి మరొక చిక్కటి ఉదాహరణ నేను చెప్తాను చూడండి. అతను ఒక పెద్ద సివిల్ కాంట్రాక్టర్. అతని దగ్గర ఎంతకాలంగానో పనిచేస్తున్నటువంటి ఒక వడ్రంగి ఉంటాడు, కార్పెంటర్. ఆ ఇంటీరియర్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి కళా సంపద ఉన్నటువంటి వాడు. మరి అతనికి చుట్టుపక్కల వాళ్ళు, అరే నీ శ్రమనంతా దోచుకుంటున్నాడు, వాడు ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతాడు, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వీడిలో కూడా ఆ పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది. ఒకరోజు ఈ కార్పెంటర్ ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పెద్దవాడిని అవుతున్నాను, నేను ఈ పని నుంచి విశ్రమించదలుచుకున్నాను అంటాడు. అది షాకింగ్ న్యూసే అయినా కూడా ఆ యజమాని అంటాడు, సరే కానీ నాదొక చిన్న కోరిక, ఆఖరి కోరిక, ఈ పెద్ద భవంతి కడుతున్నాను కదా, దీని ఒక్కదానికి ఆ కార్పెంటరీ పని కంప్లీట్ చేసేసిన తర్వాత నిష్క్రమించు అంటాడు. చాలా కాలం బట్టి చేస్తున్నందువల్ల యజమాని మాటకి కాదనలేక అతను కంప్లీట్ చేస్తాడు. అయ్యా మీరు చెప్పిన పని కంప్లీట్ చేశాను, నేను ఇంకా వెళతాను అని చెప్పేసి తను వెళ్ళి ఆ తాళం తెరిచి చూస్తాడు. కార్పెంటర్ వడ్రంగి చేసినటువంటి పనిలో అంత పాత ఎఫెక్టివ్నెస్ కనబడదు, ఆ నైపుణ్యత లోపించినట్టుగా అతను గుర్తిస్తాడు. సరే అనుకుని బయటకు వచ్చి దాన్ని తాళం వేసి ఆ తాళం చెవిని ఈ యొక్క వడ్రంగి చేతిలో పెడతాడు, కార్పెంటర్ చేతిలో. ఏమిటి స్వామి అంటాడు, నువ్వు నాకు ఇంతకాలంగా పనిచేస్తూ ఉన్నావు, నీవు వెళ్ళిపోతున్నప్పుడు నీకు కానుకగా ఈ ఇల్లుని నీకు ఇవ్వాలని నేను అనుకున్నాను అంటాడు. అయ్యో నాకు ఈ విషయం తెలుసుంటే ముందు నుంచి నేను మరింత గొప్పగా దీన్ని చేసుకునేవాడిని కదా అని బాధపడుతూ ఉంటాడు. చాలామంది జీవితాల్లో ఈ విధంగానే అనుకుంటూ ఉంటారు. అందుచేతనే జీవితంలో ఆఖరి వరకు కూడా అదే నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లయితే ఏదో ఒక రోజుకి తన యొక్క నైపుణ్యానికి మంచి గుర్తింపు లభించి తీరుతుంది. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.